వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నిన్ను కొట్టలేదు కదా? అవును, తిట్టినా కూడా కాసేపటికి సారీ చెప్తారు. ఆకాష్ మనసులో ప్రేమకి స్టెబిలిటీ లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అదే కదా ప్రాబ్లం. అవును, సింపుల్గా చెప్పాలంటే ఆకాష్ సిచ్యువేషన్ని బట్టి ఊసరవిల్లులా మారిపోతూ ఉంటాడు. ఆ ఊసరవెల్లిని ఎలా మార్చాలో, నువ్వు కోరుకున్నట్టు ఎలా బ్రతకాలో నాకు తెలుసు సంధ్య. ఎలా దివ్య? ఏం చేయాలి? ఇలాంటి ఊసరవెల్లి బిహేవియర్ ఆకాష్ ఒక్కడికే కాదు సంధ్య, పెళ్ళైన చాలా మంది మగాళ్ళలో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి భార్య అంటే ఒక మనిషి కాదు, మెషిన్. నచ్చినట్టు ఆడే బొమ్మ. అందుకే మెంటల్గా ఫిజికల్గా వాళ్ళకే సరెండర్ అవ్వాలని కోరుకుంటారు. ఇష్టాలు అభిరుచులు ఏవీ ఉండకూడదు. మొత్తం తన కంట్రోల్లోనే ఉంటూ చెప్పినట్టు చేయాలి. ఏమన్నా సరే కొండపల్లి బొమ్మలాగా తలాడించాలి. అలాంటి వాళ్ళకి భార్య అందం, ఆ అందం ఇచ్చే ఆనందం ఆమె వెనుకున్న ఆస్తి. సింపుల్గా చెప్పాలంటే ఆమె సొంతం అని ఫీల్ అయ్యేవన్నీ భర్తే లాక్కుంటాడు. భార్య తిరిగి ఫైట్ చేయకుండా భర్తగారు మీకు నచ్చింది చేయండి అని మనం అన్నిటికీ ఊకొడుతుంటే వాడికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఏంటి దివ్య ఇదంతా? నాకు సలహా ఇస్తానని చెప్పి మగాళ్ళ గురించి, భర్తల మెంటాలిటీ గురించి చెప్తున్నావు. అన్నీ తెలుసుకుంటేనే కదా ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతావు. నువ్వు చెప్పినట్టు ఒక భార్యగా అన్ని భర్తకి సరెండర్ చేయడం అన్నది ఇంపాసిబుల్. అలాంటి బ్రతుకు ఒక బ్రతుకేనా? అందరూ నీలా నాలా ఆలోచించరు సంధ్య. ఒక్క క్షణం నువ్వు ఆకాష్ ప్లేస్లో ఉండి ఆలోచించు. నీ అత్త మామలు అమ్మా నాన్నలు కాదు. అలాంటప్పుడు వాళ్ళ బాధ్యతలు నువ్వెందుకు తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు దివ్య? అందరి గురించి చెప్పి నీ బుర్ర చెడిపోయినట్టుంది. సంధ్య, రిలాక్స్. నా మాట పూర్తిగా విను. ఇలా సీరియస్ అవుతావనే నిన్నుగా కాదు ఆకాష్లా ఆలోచించమని చెప్పాను. చిన్న ప్రాబ్లంని నువ్వు చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతున్నావేమోనని అనిపిస్తుంది. ఇది చిన్న ప్రాబ్లమా? బంధాలు బాధ్యతలు వద్దు, అవసరాలు ఆస్తులు మాత్రమే చాలు అనుకునే ఒక్క మగాడితో కాపురం చేయడం పెద్ద ఇష్యూ కాదా? బెడ్రూమ్లో నాతో ఉంటూ తన మొదటి భార్యని తలుచుకుంటున్నారని తెలిసి కూడా కళ్ళు మూసుకుని నేను ఇదే ప్రశ్నని ప్రతి ఆడది తనని తాను అడిగితే దేశంలో సగానికి సగం కాపురాలు పేక మెడల్లా కూలిపోతాయి. సంధ్య, మగాళ్ళ నేచర్లోనే స్వార్థం మూర్ఖత్వం మిక్స్ అయి ఉంటాయి. ఆ రెండిటిని పక్కన పెట్టి చూస్తే ఆకాష్ నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదేమో. నీకు అర్థం కావడం లేదు దివ్య. ఆకాష్లో స్వార్థం మూర్ఖత్వం పక్కన పెట్టేంత చిన్నది కాదు, అమాంతం పడగనెత్తి మింగేసేంత పెద్దది. నా సమస్య ఆకాష్ మంచివాడా చెడ్డవాడా అన్నది కాదు, నేనుగా మిగలాలా లేక మానసికంగా చచ్చిపోవాలా అని. అది అర్థమైతే నాకు సహాయం చేయి, సలహా ఇవ్వు, లేకపోతే వద్దు. నువ్వు కూడా కూర్చో సంధ్య, ఇద్దరం కలిసే తిందాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. మనసులో ఉన్న కోపం కడుపులో ఆకలిని చంపేసిందా? నాకేం కోపం లేదు, మీరు తినండి. నువ్వు తినకుండా నేనెలా తింటాను? ప్రేమించి పెళ్లి చేసుకుని కూతుర్ని పస్తులుంచానని తెలిస్తే మీ అమ్మా నాన్న చాలా హర్ట్ అవుతారు. అయ్యో,
అమ్మా సంధ్య, ఈ టైంలో కాల్ చేసావేంటమ్మా? ఆకాష్ ఏమైనా అన్నాడా? ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఏం లేదు సార్, రేపు నాకు లీవ్ కావాలి, అది అడగడానికే కాల్ చేశాను. లీవా? నేనేదో అనుకుని కంగారు పడ్డానమ్మా. అయినా లీవ్ కావాలంటే ఫోన్ చేసి చెప్పడం ఎందుకమ్మా? నువ్వు రేపు మార్నింగ్ ఆఫీస్కి రాకపోతే నేనే కాల్ చేసేవాడిని కదా. ఈ రోజు ఆఫీస్లో చెప్పాలనుకుని మర్చిపోయాను సార్. మార్నింగ్ కుదురుతుందో లేదో అని నేను ఇప్పుడే చెప్తున్నాను. ఏమ్మా, రేపేదైనా పనుందా? పని కాదు సార్, మా నాన్న పుట్టినరోజు. రేపంతా వాళ్ళతోనే గడపాలనుకుంటున్నాను. ఓ అవునా, సరేనమ్మా. మాధవరావు గారికి నా తరపున కూడా విషయం చెప్పు. సరే సార్, చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వు ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అర్థం చేసుకోవడం అందరికీ రాదు కదా సార్. ఆకాష్ అక్కడే ఉన్నాడా? అవును సార్. సంజయ్, నువ్వు లీవ్ అడగంగానే ఓకే చెప్పాను. కాబట్టి నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పండి సార్. మీ ఏరియా స్వీట్ షాప్లో బాదం హల్వా చాలా బాగుంటుందంట. ఎల్లుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక ½ కేజీ తీసుకొస్తావా? డబ్బులు నేను ఇస్తానమ్మా. సారీ సార్, నేను తీసుకురాను. ఏంటమ్మా ఆశగా అడిగితే అలానేసావు? డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకొస్తాను? అభిమానంతో తెస్తాను, తృప్తిగా తినండి. సరేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్. నీ కంటికి నేను కనిపించట్లేదా? మీ నాన్న పుట్టినరోజు, ఆఫీస్కు వెళ్ళను అని ముందే నాకు చెప్పొచ్చు కదా. మామయ్యకి ఫోన్ చేయడం ఎందుకు? రేపు లీవ్ ఇస్తే వెళ్దాం అనుకున్నాను. మీ మావయ్య ఓకే అన్న తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను. కవర్ చేయొద్దు. నువ్వు అడిగితే మామయ్య కాదనడని నీకు తెలుసు. అయినా సరే చెప్పలేదు అంటే నీకు నేనంటే లెక్కలేదు. ప్రతి విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు ఫిక్స్ అయ్యావు. మీకే మీరే ఏదేదో అనుకుంటే నేనేం మాట్లాడతానండి? నాకు నేనే అనుకోవటం లేదు. నువ్వు చేసిందే నేను చెప్తున్నాను. భార్యాభర్తల బంధం అంటే ఏంటి? ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకోవాలి. అంతేగాని నన్ను ఎదురుగా పెట్టుకొని ఇంకొకరితో మాట్లాడి ఆ తర్వాత నాకు చెప్పడం కాదు. నువ్వు ఏం చేసినా ముందు నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి, పర్మిషన్ తీసుకోవాలి. ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడానికి ఇదేమైనా జైలా? నేనేమైనా ఖైదీనా? నువ్వు కాదు, నేను ఖైదీని. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వే ఎక్కువ. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు. కానీ నీ మనసులో మాత్రం నా స్థానం ఎప్పుడు కిందే. మీ అమ్మా నాన్నల కన్నా తక్కువే. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు మీరెంత ముఖ్యమో మా పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. అందుకే ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను. నేను ఒప్పుకోను. ఇది నా పర్సనల్. మీ అనుమతి నాకు అవసరం లేదు.